ఇచ్చిన ఛార్జీలు పెంచడం, తగ్గించడం అనేవి చేస్తా ఉన్నారు. ప్రజల మీద భారం మోపుతున్నారు అనే ఆరోపణ చేస్తూ సబ్‌స్టేషన్‌ల దగ్గర గానీ, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల దగ్గర గానీ ధర్నాలు చేస్తామని చెప్తా ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ప్రజల వైపు నుంచి విద్యుత్ సంస్థల దగ్గర ధర్నా చేసే నైతిక హక్కు లేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి. 2014లో రాష్ట్రం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో కష్టపడి రకరకాల విద్యుత్ ఉత్పన్నాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా దాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాడు. 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసిన పని అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసి